ఇక దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి మందకృష్ణ మాదిగ గారు వారి యొక్క గత కొన్ని సంవత్సరాల్లో కూడా మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా మాదిగలకు అన్యాయం జరిగిందంటూ కూడా కాంగ్రెస్ సొంత నాయకులు కాకుండా అలాగే మాదిగ వర్గానికి సంబంధించి పోరాడుతున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు కూడా వాటిని వ్యతిరేకిస్తూ ఈ ముందుగా చెప్పండి సార్, ఏ విధంగా కూడా చట్టసభల్లో కూడా మాదిగలకు అన్యాయం జరుగుతుందని కొన్ని ఏళ్ళుగా మీరు అన్యాయం జరిగిందని కూడా అంటారు. దీని గురించి మీరు చూడండి, తెలంగాణ ప్రాంతంలో అంతకుముందు 3 ఎంపీలు ఉండేవాళ్ళు ఎంఆర్పిఎస్ మొదలు కాకముందు తెలంగాణ ప్రాంతంలో. అప్పుడు పెద్దపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూలు 3 స్థానాలు ఉండే. 94 కంటే ముందు చరిత్ర చెప్తున్నాను. ఈ 3 2 మాదిగలకు దక్కాలి, 1 మాలలకు పోవాలి. కానీ అప్పుడున్న సిచ్యువేషన్లో 2 మాలలకు వచ్చినాయి, 1 మాదిగకు వచ్చింది. ఎగ్జాంపుల్, అప్పుడు వెంకటస్వామి పెద్దపల్లి నుంచి ఎంపీ ఉండే, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి ఎంపీ ఉండే, ఒక సిద్దిపేట నుంచి మాత్రమే నందెల్లయ్య గారు ఎంపీ ఉండే. అంటే 94 కంటే ముందు ఈ ప్రాంతంలో ఒక ఎంపీ అని ఉన్నాడు కాంగ్రెస్లో. ఓకే, 2 మాలు ఉన్నారు. కానీ ఇప్పుడు సీట్ల కేటాయింపులో మీరు చూస్తే ఈ 3 స్థానాల్లో ఒక మాదిగ లేడు కదా. ఇక ఈ 3 స్థానాల్లో ఇప్పుడు ఒక మాదిగ లేడు. అంటే అప్పుడన్నా 30 ఏళ్ళ క్రితం ఉండే ఈ ప్రాంతంలో, ఇప్పుడు ఒక ఎంపీ కూడా లేకుండా చేస్తుంది కాంగ్రెస్. ఒకేసారి మళ్ళీ ఈ రిజర్వేషన్ స్థానం కంటోన్మెంట్ నియోజకవర్గం కూడా, అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు 3 పార్లమెంట్ స్థానాల్లో మాకు 1 లేదు, కంటోన్మెంట్ నియోజకవర్గం కూడా మాలకి ఇచ్చారు. 4 ఎస్సీ రిజర్వేషన్ కాడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు 3 మాలలకి ఇచ్చి 1 బయన్లకి ఇచ్చిండు. మరి మాదిగలకి ఏమి ఇవ్వలేదు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు పూర్తిగా విస్మరించినట్టే కదా, అన్యాయం చేసినట్టే కదా, అంటే అవమానించినట్టే కదా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదిగకు సంబంధించిన జనాభా కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ చెందిన నాయకులు కూడా మోత్పిల్లి నరసింహన్ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విధంగా కూడా మాకు మాదిగలకు అన్యాయం చేస్తున్నారు, మాదిగ జాతిని నిర్మూలించే విధంగా, నివారించే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ తీరును అయితే మేము ఖండిస్తున్నాం. ఎందుకు మాదిగలకు సీట్లు కేటాయించాలనేది కూడా ఆయన పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సీట్లు కేటాయించకుండా అన్యాయం చేసింది అనేది ఎంఆర్పిఎస్ మాట్లాడుతూ వచ్చేసింది. ఇప్పుడు మేము మాట్లాడుతున్న దానికి గొంతు కలిపింది మా సీనియర్ నాయకుడు కదా, మా సీనియర్ నాయకుడే కదా మోత్కుపల్లి నరసింహులు గారు. ఇప్పుడు ఆయన ఆవేదనలో అర్థం ఉన్నది కదా, ఆయన మీద మాకు గౌరవం ఉన్నది, మాకు నమ్మకం ఉన్నది, ఆయన అంటే మాకు అభిమానం. మా కులంలో కూడా ఆయనకు అందరూ అభిమానిస్తారు. మరి ఇప్పుడు ఆయనకు సమాధానం చెప్పానండి రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు మేము బయట మాట్లాడుతున్నాము, మా మీద కొంతమందితో మాట్లాడిచ్చారు, లేనిపోయిన ఆరోపణలు చెప్పించారు, పరిష్కారం చూపెట్టకుండా ఆరోపణలు చెప్పించారు, అది పక్కకు పెడదాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే మాకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఏనాడు జరగనంత అన్యాయం జరిగింది, దీన్ని సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుంటేనే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకు పడుతుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కదా. పరిష్కారం చూపెట్టాల్సింది మోత్కుపల్లి నరసింహులు గారు చేసిన ప్రశ్నలకు పరిష్కారం చూపెట్టండి, లేదా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో మాట్లాడండి, పరిష్కారం ఎట్లా చూపుతారో చెప్పండి. అందువల్ల మా మోత్కుపల్లి నరసింహులు గారి అభిప్రాయాన్ని 100% మేము ఆమోదిస్తున్నాం, అంగీకరిస్తున్నాం. ఆయనంటే మాకంటే గౌరవం. నామినేషన్ ప్రక్రియ మరొక 10 రోజులు ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఈ సమయంలో కూడా మోత్కుపల్లి నరసింహులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపి 2 అన్న చోట కూడా ఒక సీటు కేటాయిస్తే మీరు దానికి మద్దతు పలుకుతారు, పాటు నడిచే ప్రయత్నం చేస్తారు. విషయం ఏంటంటే సీట్ల కేటాయింపులో ఏ పార్టీ అయినా 70% మాకు ఇవ్వాల్సిందే, అంతే. మా జాతి లక్ష్యం వర్గీకరణ, దాని గురించి మా రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. కానీ మా ఓట్లు అడిగే నైతిక హక్కన్నా మీకున్నదా లేదని చెప్పుకోవడానికి ఆధారం ఏంటి? మీ సీట్ల కేటాయింపులోనే మా ఓట్లు అడిగే హక్కు ఉన్నదా లేదనే విషయం మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీట్ల కేటాయింపులు మీరు న్యాయబద్ధంగా చేసిందనుకో మీకు ఓట్లు అడిగే హక్కు ఉంటుందేమో కొంత. కానీ మా డిమాండ్ వర్గీకరణ కాబట్టి వర్గీకరణకు అనుకూలే మా రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. ఒకవేళ మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీ అధికారంగానే అలాగే సీటు కేటాయించకపోతే బహిరంగంగా ఒక మాదిగ ఉద్యమానికి శ్రీకారం చుడితే మీరు మద్దతు ఇస్తారు? అరే, మేము అందరూ కలిసి పనిచేసేవాళ్ళం. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాక ముందు ఆయన ఒక రాష్ట్ర మంత్రి, ఆయన అంటే మాకు గౌరవం కదా, ఆయన అంటే మాకు గౌరవం. అదే సమయంలో ఆయన ఎప్పుడు ఏ మాట చెప్పినా కూడా మేము ఆమోదిస్తాం. ఆయనతో మేము కలిసి పనిచేస్తాం, మాతో ఆయన కలిసి పనిచేస్తాడు. మా మధ్యలో విభేదాలు ఏముంటాయి? అంటే ఇప్పుడు ఫైనల్గా రాష్ట్రంలో జరుగుతున్నాయి అయితే మరి దేశవ్యాప్తంగా మాదిగల ఎస్సీ వర్గీకరణ భాగంగా మీరు దేశవ్యాప్తంగా అందరినీ మొబిలైజ్ చేస్తూ అందరికీ అవగాహన చేస్తూ కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం వస్తే ఎస్సీ వర్గీకరణ ఎన్ని రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మాకు హామీ ఇచ్చింది మోడీ గారు, ప్రక్రియ అది ముందుకు సాగుతున్నది, కీలక ఘట్టంలో చివరి దశలో అది ఉన్నది. మళ్ళీ మోడీ గారు సంపూర్ణ మెజార్టీతో అధికారంకి వస్తేనే మా సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు 25-30 పార్టీలు అధికారంలోకి వచ్చేది లేదు, వచ్చినా ఒకదానికి న్యాయం చేసేది లేదు. 30 మందిలో ఒక అంశం మీద ఏకాభిప్రాయం ఉండాలని లేదు.
25 పార్టీలు ఉన్న కాడ ఒక అంశం మీద ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఏకాభిప్రాయం లేదని చెప్పి సమస్యలన్నీ పక్కదారి పెట్టిస్తారు, పరిష్కారం చూపేయడం పక్కకు పెడతారు. కాబట్టి వాళ్ళకంటే గౌరవ నరేంద్ర మోడీ గారి మీదనే మాకు నమ్మకం ఉన్నది. ఆయన అధికారంలోకి వస్తాడు, మా వర్గీకరణ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో మీకు సంబంధించి మాదిగా సంబంధించిన వారికి కూడా ఏమైనా టికెట్లు సముచితంగా స్థానం కల్పించిన ఓకే, టీడీపీ బీజేపీ కూటమి అక్కడ మాకు సముచిత స్థానం కేటాయించింది. ఉదాహరణకు మొత్తం 29 స్థానాల్లో టీడీపీ బీజేపీ కూటమి 15 స్థానాల్లో మాకు అవకాశం ఇచ్చినట్టుగా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. అక్కడ వైసీపీ ఇక్కడ కాంగ్రెస్ లాగానే ఇక్కడ తల్లి కాంగ్రెస్ ఉన్నది, అక్కడ పిల్ల కాంగ్రెస్ ఉన్నది కదా. ఇక్కడ తల్లి కాంగ్రెస్ మాదిగలు మోసం చేస్తే అక్కడ పిల్ల కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేస్తున్నది. ఇక్కడ బీజేపీ మాకు న్యాయం చేస్తే అక్కడ బీజేపీ టీడీపీ కూటమికి మాకు అక్కడ న్యాయం చేస్తున్నది. కాబట్టి ఇక్కడ మా సపోర్ట్ బీజేపీకి, అక్కడ మా సపోర్ట్ టీడీపీ బీజేపీ జనసేన కూటమికి. ఫైనల్గా చివరికి ఒక ప్రశ్న, వర్గీకరణ చేస్తారని చెప్పేసి మీరు అక్కడ ప్రచారం చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు సముచిత స్థానం కల్పించినందుకు మొదటి అంశం వర్గీకరణ అంశం. ఎక్కడైనా సరే, ఇక్కడైనా అక్కడైనా మొదటి అంశం మా వర్గీకరణ అంశమే మా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మా జాతి యావత్తు అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఎదురు చూసేది వర్గీకరణ కోసం కదా. వర్గీకరణ మా నిర్ణయాలను ప్రభావితం చేసేది వర్గీకరణ అంశమే, అక్కడైనా ఇక్కడైనా. రెండో అంశం కూడా చూస్తాం కదా, ఎన్నికల సమయంలో మా ప్రాతినిధ్యం కూడా చూస్తాం కదా. ఇక్కడ మా ప్రాతినిధ్యం పెంచింది బీజేపీ, రుజువులు ఉన్నాయి కదా. అక్కడ మా ప్రాతినిధ్యం పెంచింది టీడీపీ బీజేపీ కూటమే కదా. అందువల్ల ప్రధాన అంశం వర్గీకరణ అంశం, ద్వితీయ అంశం మా రాజకీయ ప్రాతినిధ్య అంశం. ఈ రెండు ఇక్కడ బీజేపీ చేస్తున్నది, ఈ రెండు అక్కడ బీజేపీ కూటమి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 16 తర్వాత మాదిగలకు న్యాయం చేయకపోతే మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మాదిగపల్లెల్లోకి రానియద్దని చెప్పి గో బ్యాక్ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్తాం. ప్రధానంగా అయితే మందకృష్ణ మాదిగ గారే చెప్తున్నట్టు విషయం, మోత్పల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన సానుకూలంగా స్పందిస్తూ వారికి తోడు కూడా ఎటకేలకు 16 తర్వాత కూడా మాదిగలకు న్యాయం చేయకపోతే మా మోత్పల్లి నరసింహులతో కలిసి కూడా మాదిగోద్యమాన్ని శ్రీకారం చుడతాం, గో బ్యాక్ కాంగ్రెస్ అంటూ, అలాగే కాంగ్రెస్ బొంద పెడతామంటూ కూడా మందకృష్ణ మాదిగ గారు ఈ విధంగా స్పష్టం చేశారు. కెమెరామెన్ చక్రితో మహేష్, హైదరాబాద్.